ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ఇందూరు గ్రామ సర్పంచ్గా సైదుల్లాని గెలిపించడం ముందుగా మీ అందరినీ నన్ను 5వ సారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన మీ గ్రామ పెద్దలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయంకి వెళ్ళి కరువు వచ్చింది ఈ సంవత్సరం. అందుకనే ఈరోజు ఉదయంకి వెళ్ళి గ్రామాలు తిరుగుతూ ధైర్యం చెప్తూ ఎప్పుడు చూడని విధంగా కరువు ఈసారి వచ్చింది. పోయిన సీజన్ వరకు మంచిగా ఒడ్లు పండించుకున్నాం, మన తోటలు అన్నీ మంచిగా పడినాయి. కానీ ఈసారి ఎక్కడ లేని కరువు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుండే అధైర్యపడద్దని చెప్పడానికి, అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఇండ్లు కట్టుకున్న వారికి ఏమైనా సమస్య ఉందా, ఇంకా ఏమైనా మంచినీటి సమస్య ఉంటే వెంటనే బోర్లు వేసే విధంగా చేయడానికి ఈరోజు మండలంలో దాదాపు 10 గ్రామాల పైన తిరగడం జరిగింది. ఇంకా కూడా మామిడాల, గుదూరుగూడెం, ఎల్లెమ్మగూడెం పోయేది ఉన్నది. మీకు ఇందూరు గ్రామం ప్రత్యేకంగా ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 50 లక్షల రూపాయలతో మోడల్ గ్రామ పంచాయతీ భవనం మనం కట్టించిన సబ్స్టేషనే. అప్పుడు వీళ్ళ సోదరుడు అంజయ్య, ఆయనకు ఉద్యోగం రాకూడదు, నాకు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ నా ఎమ్మడి తిరిగేది. మా బావగారు ఇంట్లో ఉన్న మాకు సపోర్ట్ చేసేవారు. అంజయ్య ఆ రోజు నాకు చాలా ఒక సోదరుడు లాగా పాటలు పాడుతూ కళాకారుల ముందు ఆయన ఉద్యోగం రాకముందుకెళ్ళి దగ్గరగా ఉండే ఈరోజు మీరు ఎంతో నమ్మకంతో గెలిపించాం. మీకు ఒక్కటే మాటిస్తున్నా, 2028 నాటికి సొరంగం పూర్తి అయితే ఇలాంటి కరువులు ఎటొచ్చినా 2 పంటలకు నిండా శ్రీశైలం కాలువ ద్వారా సొరంగ మార్గం పూర్తి అయితే 2 పంటలకు నీళ్ళు వస్తుంది. అది పూర్తి చేయడానికి లక్ష్యంగా ఇవాళ 600 మీటర్ల పని కూడా అయిపోయింది. 2028 జూలైకి అని చెప్పిన కాంట్రాక్టర్లు అని ఆగస్టు వరకు మీకు టైం ఇస్తున్నా, ఆగస్టు లోపల పూర్తి చేస్తానని మీకు మాటిస్తూ, ఇప్పుడు మీ గ్రామంలో పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నా సరే ఇందూరు గ్రామంలో దళితులు, బీసీలు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఇక్కడ పెద్ద దొరలు అంటూ లేరు, భూస్వాములు లేరు. ఇలాంటి గ్రామంలో 63 పైన ఇందిరమ్మ ఇల్లు, 63 ఇల్లు అంటే 3,15,00,000 రూపాయలతో ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇలా నాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్టీలో ఉన్నందుకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఆమంటే ఎంత ప్రేమనో ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు ఇవాళ నేను వెంకటనాథ పాలెంలో ఒక ఇంట్లోకి పోయినా, ఆయన ఆటో డ్రైవర్ నడుపుకుంటాడు, 5 లక్షల ఇందిరమ్మ తోడు ఆయన కొన్ని ఇల్లు పైసలు కట్టేసుకొని బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటే ఇలా ఆ సంతోషం పట్టరాని సంతోషంతో ఈరోజు ఊళ్ళల్లో వెంకటాద్రిపాలెం ఊళ్ళల్లో కూడా 33 ఇల్లు కట్టుకోవడం జరిగింది 5 లక్షలతోని. ఇంకా సొంతంగా 2-3 లక్షలు అప్పు చేసుకోనన్నా ఉన్న ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర అడుకొని బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు ఇళ్ళకి ఇయ్యరు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నాం మనం. దాంతోపాటు ఒక్క రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇవ్వకపోతే ఇలా అందరికి ఊళ్ళో తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, అది కూడా సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం. కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఇక్కడ ఉన్న మన లింగారావు గారు కానీ, మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మేమేం తింటున్నామో పేదవాడు అదే అన్నం తింటుండంటే అదే ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే ఇది అన్నట్టు. నేను కూడా కలగలే పెట్టాం, మన 300 కోట్లు పెట్టాం, రాష్ట్రం మొత్తం 20,000 కోట్లు ఇస్తున్నాం. మీ ఆరోగ్యం కూడా దాని ఈరోజు ఉదయంకి వెళ్ళి 4 గ్రామాలు చూస్తూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ముఖ్యంగా మన పోయిన సీజన్ వరకు మంచిగా వర్షాలతో కలగలాడుతూ రైతులందరూ కూడా పంటలు కూడా అనుకునే దాంట్లో ఎక్కువ పండించుకున్నారు. కానీ ఈరోజు మన దేశంలోనే కాదు పశ్చిమ భారతంలో ఏర్పడిన ఈ కరువుతోని కరువుతోని ఈరోజు రైతులకు ధైర్యం చెప్పాలని, దాంతోపాటు వాళ్ళకి భరోసా ఇస్తూ 2 సంవత్సరాలు అయితే నేను మొదలుపెట్టే ఎస్ఎల్పిసి సొరంగం ఇప్పుడు పనులు ఆగిపోయిన కేసీఆర్ గవర్నమెంట్ 11 కిలోమీటర్లు చేయలేక నా మీద కోపంతో ఆపేసింది. నాకు పేరు వస్తుందని మన ప్రభుత్వం రాగానే అమెరికా పోయి మిషన్ తీసుకొచ్చి బేరింగ్ తీసుకొని స్టార్ట్ చేస్తే దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయి మన డిపార్ట్మెంట్ కూడా దొరకలేదు, ఎంత కష్టపడ్డాయని. ఇవాళ వేరే టెక్నిక్ మోడల్తో స్టార్ట్ చేసాం, 600 మీటర్లు అయింది.
జూలై 2028 నాటికి సొరంగం పూర్తయితే ఎంత కరువున్నా మనకు డెడ్ స్టోరేజ్కి వెళ్ళి శ్రీశైలంతో 2 పంటల నీళ్ళు వచ్చే విధంగా అది మీ కరువుగా ప్రాజెక్ట్ అది శ్రీశైలం సొరంగం వాడు రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఇప్పుడే నివాళులర్పించిన ఎల్లమ్మ కూడా రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏ మార్పు ఉంటే మాకు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అప్పుడప్పుడు కాలం నడవదు, మాకు అన్ని కూడా ఎదురు కూడా రావాలంటే మూసి నీళ్ళు రావాలి, మనకి ఏ మార్పు నీళ్ళు సరిపోతుంది లిఫ్ట్ రావడం. ఒకసారి ఇలా కరువు వచ్చిందంటే సాగర్కి లిఫ్ట్ చేయలేదు, అందుకని సొరంగం 2,000 కోట్లు శాంక్షన్ చేసిన ఇప్పుడు పనులు బాగా నడుస్తున్నాయి. 3,000 కోట్లు రేటు పెరిగినా సరే ముఖ్యమంత్రి గారు నేను కోరగానే దాని 24 నెలల్లో పూర్తి చేస్తాడు. గ్రీన్ ఛానల్ పెట్టి, అంటే గ్రీన్ ఛానల్ అంటే మనమే 300 కోట్ల పేమెంట్ కూడా ఇచ్చిన కాంట్రాక్టర్. 2025 అంటే చూస్తుండగానే అయిపోతుంది. ఎంత కరువు వచ్చినా మన శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నీళ్ళు తీసుకొని నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటికీ అనుకుంటున్నా, ఫస్ట్ రైతులకు 2 పంటలకు నీళ్ళు ఇస్తే నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ రోజు తెలంగాణ ఉంటే పిల్లలు చచ్చిపోతున్నారు, తెలంగాణ తొందర రావాలి, ఇంతమంది పిల్లలు కాసుకొని చచ్చిపోతుందని 3 ఏళ్ళు మధ్యలో వదిలిపెట్టుకున్నాం. అప్పుడు ఒక పైసలు చేయలేదు, కేసీఆర్ అసలే పైసలు చేయలేదు. అదృష్టం వచ్చి అనుకున్నాను చెప్పిన తెలంగాణ వస్తే మంత్రి వల్ల నేను అప్పటి వరకు పదవి తీసుకోవాలి అనుకున్నా. ఇలా ముఖ్యమైన శాఖతో పాటు ఇలా 450 కెనాల్ లైసెన్స్ చేయించుకున్నా, 900 కోట్ల అరవై అవుటర్ రింగ్ రోడ్డు, మీ ఊళ్ళో రోడ్డు కనబడుతున్నాయి. అలాగే గ్రామాల్లో చూస్తున్నాం సీసీ రోడ్డు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ మీ సర్పంచ్ గారు మన సంతోష్ గారు మన సందీప్ గారు మన వారి ఇంత అదృష్టం అంటే ఇటువంటి గ్రామ పంచాయతీ తెలంగాణ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కాదు, కొడంగల్ ఆ సర్పంచ్ ఇంతమంది గ్రామ పంచాయతీ ఎక్కడ లేదు. మీరందరూ కూడా మన సర్పంచ్ వారి గారికి అలాగే ఉప సర్పంచ్ గారి వార్డు మెంబర్లు అందరూ కూడా సెక్రటరీ గారికి శుభాకాంక్షలు. ఇంతమంది బిల్డింగ్ లో కూర్చొని మీరు ఎంత కష్టపడాలంటే ప్రతి ఒక్క ఇంటిలో బాత్రూమ్ ఉండాలి, మంచినీళ్ళు ట్యాప్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి, రోడ్డు మీద బురద లేకుండా దోమలు లేకుండా ఉత్తమ గ్రామ పంచాయతీగా రావాలంటే కరెంటు కూడా 24 గంటలు రావాలి. నేను గెలవగానే మినిస్టర్ కాగానే సందీప్ వచ్చి మా ఊరు సపరేట్ గా సబ్స్టేషన్ పెట్టవలసింది అని చెప్తే ఎంబడే శాంక్షన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు వచ్చి కోర్టుకు పోయింది. దీని ఎంబడి శాంక్షన్ అయింది, టెండర్ అయింది, పని కంప్లీట్ అయ్యి కరెంటు కూడా ఇస్తున్నాం అని మన ఊరికి లేట్ అయింది. వారం రోజులు చెప్పి ఆర్డీ వారికి చెప్పినా ఆ కోర్టు పరిష్కారం కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఉన్నా దూరమైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ దూరమైనా తీసుకొని ఫీల్డ్ వేసుకొని ఎల్లమ్మగూడెం సబ్స్టేషన్ గా పేరు పెడితే ఇటు ఆగమగూడెం కానీ గోదావరిగూడెం కానీ రోడ్డు తగ్గుతుంది. మా మామిడాల సబ్స్టేషన్ కూడా పెద్ద సబ్స్టేషన్ పెట్టించాం, పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టించిన. మళ్ళా ఈరోజే మన ఎర్రగడ్డగూడెం పచ్చూరు మధ్య 30 కోట్లతో 120 సబ్స్టేషన్ అంటే ఇటువంటి సబ్స్టేషన్ వస్తే 30 కోట్ల రూపాయలతో 120 సబ్స్టేషన్. అది ఎక్కడ ఈ చుట్టుపక్కల 20 ఊళ్ళకు లో వోల్టేజ్ లేకుండా పైన సమస్య ఉన్నా కరెంట్ సమస్య లేకుండా అంత పెద్ద సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు చెరుకుపల్లి కూడా మనం మొదలు పోతున్నాం కాబట్టి దాన్ని కూడా 6.5 కోట్లు పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు చాలా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిపడితే మన గవర్నమెంట్ ఇద్దరు ఇల్లు మన ఊర్లో 30 ఇల్లు అంటే 5 లక్షల లెక్క కోట్లున్నర. రాబో 2 సంవత్సరాల కాలంలో ఇలాంటి కరువులే కాదు, ఎంత కరువు వచ్చినా నల్గొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా 4 లక్షల ఎకరాలకు సొరంగం పూర్తి చేసి 2 పంటలు నీళ్ళు ఇస్తానని ధైర్యం చెప్తూ ఎక్కడికెక్కడ సమస్యలు స్థానికంగా ఉన్న ఇళ్ళ సమస్య కానీ రేషన్ కార్డులు ఉన్నా కానీ మాతో పాటు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ ఉండి హౌసింగ్ పీడీడీఆర్డీఏ గారు సంఘాలకు సంబంధించిన లోన్లు కానివ్వండి, వాళ్ళకు వడ్డీ లేని రుణాలతో పాటు అందరికి వడ్డీ లేని రుణాల కింద నల్గొండ జిల్లాకే 60 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము చెప్పకముందే గ్రామ సభలో వాళ్ళే చెప్తున్నారు రేషన్ కార్డు వచ్చినాయి, సన్న బియ్యం వస్తున్నాయి, మాకు ఇల్లు వస్తున్నాయి అని చెప్పి సంతోషంగా